నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యాంపస్ రిక్రూట్మెంట్ లో మరోసారి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల హవా. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ లో ఉద్యోగాలకు ఏకంగా 144 మంది ఎంపిక. దూరదృష్టి, ప్రణాళికాబద్ధమైన శిక్షణతోనే విజయాలన్న ఎమ్మెల్యే శివకుమార్. అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరుతో ప్రధాని మోడీ ప్రజల్ని మాయ చేస్తున్నారు. బీజేపీ మత రాజకీయాలను తిప్పికొట్టాలన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ ఉన్నత లక్ష్యాలు సాధించాలి. కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి జయశ్రీ సీత. క్యాంపస్ రిక్రూట్మెంట్ లో తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మరోసారి తమ సత్తాను చాటారు. మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలకు ఏకంగా 144 మంది ఎంపికయ్యారు. ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామచంద్ ఆ విద్యార్థులను అభినందించారు. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ విభాగంలో 144 మంది ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టీసీఎస్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ క్వాలిఫై టెస్ట్ లో నెగ్గి తదుపరి ఇంటర్వ్యూలో ప్రతిభను చాటి ఉద్యోగాలను సాధించుకోవడం విశేషం. ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ శనివారం కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇదే విషయాన్ని వెల్లడించారు. గత 25 ఏళ్లుగా విద్యార్థులకు ఉద్యోగ భద్రతను కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులను, ముఖ్యంగా కరోనా తరువాత పరిణామాల వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ విద్యార్థులు ఉద్యోగాలను సాధిస్తున్నారని చెప్పారు. కంపెనీల అవసరాలు, ఉపాధి అవకాశాలను అధ్యయనం చేస్తూ అందుకు తగిన శిక్షణను ఇస్తున్నందునే విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలను అందుకుంటున్నారని చెప్పారు. కాలేజ్ వ్యవస్థాపకుడి ఆశయాన్ని, తల్లిదండ్రుల కలల్ని నిజం చేయగలుగుతున్నారని ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు. ముఖ్యంగా కాలేజ్ ప్రిన్సిపల్ గా డాక్టర్ కొలసాని రామచంద్ విజనరీతో ఆ దిశగా విద్యార్థులు తీర్చిదిద్దుతున్నారని ప్రత్యేకంగా చెప్పారు. రామచంద్ నాయకత్వంలో తమ కాలేజ్ కి దేశవ్యాప్త కీర్తిని లభించినట్లు గుర్తు చేశారు. దీనితో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ఆర్థిక మాంద్యం కారణంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమ విద్యార్థులు 144 మంది టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలను అందుకోవడం గొప్ప విషయంగా చెప్పారు. ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు శిక్షణనిచ్చిన కారణంగానే విద్యార్థులు ఉద్యోగ విజయాలను సాధిస్తున్నారని చెప్పారు. కాలేజ్ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్నాబత్తిని సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా ఆయన కుమారుడైన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పూర్తి నిబద్ధతతో కాలేజ్ బాధ్యతలు నిర్వహించడం గర్వకారణమని వివరించారు. తొలుత ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు ఎమ్మెల్యే శివకుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ అభినందించారు. చాలా సంతోషంగా ఉంది. ఏఎస్ఎన్ కాలేజీ నుంచి గత 25 సంవత్సరాలుగా, అంటే కాలేజ్ స్టార్ట్ అయ్యి సుమారు 33 సంవత్సరాలు, ఈ జర్నీలో 25 సంవత్సరాల నుంచి మరి ముఖ్యంగా రామచంద్ గారి ప్రిన్సిపల్షిప్లో ప్రతి సంవత్సరం ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ నుంచి సుమారు 2000 మంది స్టూడెంట్స్కి క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఈ ప్రాంతంలో అనేక కుటుంబాల్లో ఒక భద్రతని, ఉద్యోగ భద్రతని తీసుకొచ్చిన కాలేజ్ ఏఎస్ఎన్ కాలేజ్. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కంపెనీల్లో కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా కానీ, మరి ముఖ్యంగా కరోనా తర్వాత ఉత్పన్నమైన పరిస్థితుల దృష్ట్యా ఈ అన్ని పరిస్థితులు దృష్ట్యా జాబ్ మార్కెట్ మీద చూపుతున్న ప్రభావాల్ని, విద్యా వ్యవస్థ మీద పడుతున్న ప్రభావాలు, యంగ్స్టర్స్ మీద చూపుతున్న ప్రభావాలు, వీటన్నిటినీ ప్రతి సంవత్సరం ఆ మారుతున్న పరిస్థితులకు అనుగుణ అవకాశాలని అందిపుచ్చుకోవటంలో ఏఎస్ఎన్ కాలేజ్ అలాగే ప్రిన్సిపల్ రామచంద్ గారి లీడర్షిప్లో సక్సెస్ఫుల్గా, అంటే రాబోయే అవసరాలు వాటికి అనుగుణంగా కంపెనీస్కి ఏవైతే అనుగుణంగా ఉన్నాయో ఆ అనుగుణంగా
కాలేజ్ ట్రైన్ చేసే సిస్టమ్ని ఈ కాలేజీ మొదటి నుంచి అడాప్ట్ చేసుకుంది. అందువల్లే డిగ్రీ స్థాయిలో ఉద్యోగాలు ఏంటి అనుకునే దగ్గర నుంచి ఈరోజు ఏఎస్ఎన్ కాలేజ్ అంటేనే ఉద్యోగ భద్రత ఇచ్చే కాలేజ్ అనే స్థాయికి ఈరోజు ఈ కాలేజీని తీసుకొచ్చాం. ప్రధానంగా ఈరోజు టీసీఎస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు బిజినెస్ ప్రాసెస్ టీసీఎస్ కంపెనీ దేశవ్యాప్తంగా చేసిన క్యాంపస్ సెలక్షన్స్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ నుంచి 144 మంది స్టూడెంట్స్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ 144 మంది ఎన్నికవటం, అలాగే వాళ్ళకి సుమారు 2,40,000 శాలరీ పర్ అకాడమిక్ ఇయర్ ప్యాకేజీ ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉంది. అంటే ఇక్కడ ప్రజలందరూ కానీ తల్లిదండ్రులు కానీ గమనించాల్సింది ఏంటంటే జాబ్ మార్కెట్ ఏ రకంగా ఉన్నా, ఎటువంటి కష్టతరమైన పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులను కూడా అవకాశంగా స్టూడెంట్స్కి తీసుకురావటం అనేది రామచంద్రారి ప్రిన్సిపల్షిప్లో ఏఎస్ఎన్ కాలేజ్ ఈ ప్రాంత తల్లిదండ్రులు, ఈ ప్రాంత విద్యార్థులు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్ష నెరవేర్చడంలో సక్సెస్ఫుల్గా జరుగుతాం. నిజంగా లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఈ తెనాలి ప్రాంతం కానీ, గుంటూరు జిల్లా కానీ, రాష్ట్రంలో కానీ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ రాష్ట్రంలోనే నెంబర్ 1 క్యాంపస్ ప్లేస్మెంట్ కాలేజీగా తీసుకురావటమే కాకుండా రాబోయే రోజుల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎంతోమందితో ఎంఓయూ తీసుకురావటం, మరి ముఖ్యంగా రామచంద్ర నాయకత్వంలో రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ దేశవ్యాప్తంగా కీర్తిని తీసుకురావటం నిజంగా చైర్మన్గా, ఈ కాలేజీ కరస్పాండెంట్గా, ఎమ్మెల్యేగా ఎంతో గర్వపడతా ఉన్నాను. దేశంలోనే అకాడమిక్గా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నెంబర్ 1 కాలేజీగా, సౌత్ ఇండియాలో నెంబర్ 1 కాలేజీగా గుర్తింపు రావటం, సో వీటన్నిటినీ మేమెంతో బాధ్యత పెంచిందని ఫీల్ అవుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ కాలేజీలో చదువుతున్న పిల్లలందరికీ ఉద్యోగ భద్రతని కలిపే దాంట్లో, ఉద్యోగాన్ని ఇచ్చే దాంట్లో, ఆ ఉద్యోగం వాళ్ళకి తీసుకొచ్చే దాంట్లో ఎంతో అంటే మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టాఫ్, ప్రిన్సిపల్ అందరి దాకా ఎంతో బాధ్యతతో తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. అందరికీ నమస్కారం. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ వాళ్ళ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ బిజినెస్ ప్రాసెస్ వింగ్కి నేషనల్ వైడ్గా కండక్ట్ చేసిన రిక్రూట్మెంట్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీకామ్ బీఎస్సీ చదువుతున్న 144 మంది విద్యార్థులు సెలెక్ట్ అవటం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు టీసీఎస్ వాళ్ళు గత నెలలో కంట్రీ వైడ్గా నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేశారు. అది పాన్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఆ టెస్ట్ని క్లియర్ చేసిన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్లో పెర్ఫార్మెన్స్ బేస్గా ఈ ఆఫర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి 2.4 to 2.8 lakhs స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏఐ అండ్ ఐఓటీ బేస్డ్ టూల్స్ మీద వీళ్ళు జాబ్ చేయడం అనేది మనము చాలా సంతోషదగ్గ విషయం. స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు రెసిషన్ జరుగుతుంది వరల్డ్ వైడ్గా, జాబ్ మార్కెట్ చాలా డల్గా రన్ అవుతూ ఉంది. అలాంటి టైంలో మా కళాశాలకి ఒక ఎంఎన్సీలో టీసీఎస్ లాంటి ఒక మంచి కంపెనీలో 144 మంది సెలెక్ట్ అవటం అనేది చాలా సంతోషదగ్గ విషయం. అలానే దీనికి మేము ఇంతకుముందు నుంచి గత సంవత్సరం నుంచి రేషన్ ఉందనే ఉద్దేశంతో చాలా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మా చైర్మన్ గారు శివకుమార్ గారి అప్రూవల్తో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ట్రైనింగ్, లైఫ్ స్కిల్స్లో ట్రైనింగ్ ద్వారా ఈ అచీవ్మెంట్ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా కంప్లీట్గా టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి కాలేజీలో సపోర్ట్ చేసిన సార్కి,
అలానే వాటిని ఉపయోగించడం చాలా కష్టపడి ఇంత కష్టకాలంలో కూడా ఎక్కువ నెంబర్ సెలెక్ట్ అయిన పిల్లలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. ప్రతి విద్యార్థి దశ నుంచే చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని శ్రమించాలని 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె శ్రీసీత అన్నారు. కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి పాల్గొన్నారు. తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జగ్గడిగుంటపాలెం గ్రామంలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రివెన్షన్ ఆఫ్ సెక్చువల్ హెరాస్మెంట్ ఇన్ వర్కింగ్ ప్లేసెస్ టు ఉమెన్ అనే కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె శ్రీసీత సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పని ప్రదేశాలలో సురక్షితమైన పని వాతావరణం ఉండాలని, అలా కాకుండా కార్యాలయాల్లో లైంగిక వేధింపులు జరిపినట్లయితే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు. మహిళలపై కార్యాలయాలు, ఇళ్లు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, వివిధ ప్రదేశాల్లో ఎక్కువగా లైంగిక వేధింపుల కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు. అదేవిధంగా పిల్లలపై కూడా లైంగిక వేధింపులు ఎక్కువ కావడం కలవరపాటుకు గురి చేస్తుందని, పిల్లలపై జరిగే లైంగిక దాడులకు 2012వ సంవత్సరంలో ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్ కుమార్, పిఈటి రవికుమార్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ అంటే కొంచెం మీకు జ్ఞానం ఉంది, తెలిసిన వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి 9th నుంచి ఇంటర్ వరకు అంటే మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది మీరు. కానీ ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా, మాకైతే శనివారం వస్తుందంటేనే ఇంకా ఏ పిల్లలు వస్తారో ఏంటో అన్నట్టు ఉంటుంది. బాయ్ బెస్టీలు అంట, ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేస్తారు, వారం రోజుల్లో బాయ్ బెస్టీలు అయిపోతారు. వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం ఆడపిల్లలు 9th 10th క్లాసుల్లో. మీ కాలేజ్ అని గురించి కాదు, మీ స్కూల్ అని గురించి కాదు చెప్పడం. ఇంకా ఎంతమంది అంటే ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలు ఎంత వెనకబడిపోయి ఉన్నారో చూడండి. ఒక్క చిన్న పరిచయం మీద, వారం రోజుల పరిచయం మీద వాళ్ళతో వెళ్ళిపోయే స్టేజ్ దాకా వెళ్ళిపోతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు ఇంత చేసి, ఇంత చూసి, అంత గారాబం చేసి చక్కగా మా అమ్మాయి మా అబ్బాయి అని చూసుకుంటూ ఉన్నారు. వీటిలో ఈ చైల్డ్ అబ్యూస్లో ఈవెన్ మగపిల్లలు కూడా ఫేస్ చేసే వాళ్ళని నేను చూశాను. 2-3 కేసులు నేను అలాంటివి కూడా చూశాను అనమాట. వాళ్ళు ఎక్కడంటే ఏ హాస్టల్స్లోనో ఉన్నప్పుడు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు మగపిల్లలు కూడా. ఈవెన్ మీ మగపిల్లలు కూడా ఫేస్ చేస్తున్నారు ఈ అబ్యూస్ని. అందుకని మీకు అందరికీ కూడా ఈ అవేర్నెస్ కల్పించడం. It's very much important for us that to achieve the ultimate goal. And what is our ultimate goal? To become a good citizen of the country. And how we can become the good citizen of country? When we will be aware, when we will have awareness. So today our honorable madam covered all the areas whatever is required, and now you are very much clear that what is good, what is bad for all of you, and how you can protect yourself when you will be in trouble. So we are really very much thankful to honorable madam who came here to enlighten us. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్సిఎల్లో వైష్ణవి జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు. స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజ్లో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్సిఎల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించిన విద్యార్థులకు శనివారం అభినందన సభ నిర్వహించారు. సభకు వైష్ణవి కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇస్రో సైంటిస్ట్ లక్ష్మీ ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా పాటిబండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ పోటీ యుగంలో ముందుగా జీవితంలో కష్టపడి విద్యార్థులు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకై 1% సీట్ల కోసం పోటీపడి వాటిలో సీట్లు రాక నైపుణ్యం లేని డిగ్రీలు తెచ్చుకుని తర్వాత సరైన ఉద్యోగం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు. హెచ్సిఎల్ వంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహించే జాబ్ ఓరియంటెడ్ ఎర్లీ కెరియర్ ప్రోగ్రాం లాంటి వాటిలో ఆసక్తి చూపించాలని సూచించారు. ముఖ్య అతిథి అయిన ఇస్రో సైంటిస్ట్ లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ, రాబోయే కాలంలో టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతుందని, దానికి శ్రమ, పట్టుదల ఉంటేనే నూతన నైపుణ్యంలో భవిష్యత్తు బంగారుమయం చేసుకోవచ్చని అన్నారు. ఇంటర్ నుంచి విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన జాబ్లకు రెగ్యులర్ ఎంట్రీతో పాటు కోచింగ్ ఇస్తున్న వైష్ణవి కాలేజ్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. 2021-2023 విద్యా సంవత్సరంలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు ఆకాష్, కొండలరావు, సంజయ్, మోక్షిత, దుర్గా భవాని, సాయి భారతి, రమ్యజ్యోతికి బెమంటోలను అందించి వారిని సత్కరించారు. ఈ సభలో విద్యార్థులు పలువురు అధ్యాపకులు పాల్గొని అభినందనలు తెలిపారు. నాకు కూడా ఐఐఎస్టీ తర్వాత వెంటనే జాబ్ వచ్చింది ఇస్రోలో సైంటిస్ట్గా. ఇంకా ఐఐఎస్టీలో కూడా నాది ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. ఎలా అంటే మీకు ఎలాగైతే 75% కన్నా ఎక్కువ వస్తే హెచ్సిఎల్ వాళ్ళు ఎలా అయితే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో నాకు అలానే
గవర్నమెంటే ఫండింగ్ ఇచ్చారనమాట. సో నాది ఫ్రీ ఎడ్యుకేషన్. బేసికలీ ఫ్రీ ఎడ్యుకేషన్కి ఇంకా మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఎందుకు వస్తుందంటే ఇండైరెక్ట్గా మీరు మీ పేరెంట్స్కి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. సో ఆ విధంగా ఈ పాత్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఇంకా ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇంకా మీ హెచ్సిఎల్ ఏవైతే మీకు ఆపర్చునిటీస్ ఇస్తుందో ఫ్యూచర్లో అవన్నీ కూడా మీరు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఈస్ట్లో అలా అవేర్నెస్ ఉంటుంది, ఏది చదివితే ఏది వస్తుంది అని. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ సారే మీకు అన్ని ఆపర్చునిటీస్ చెప్పి ఇది చేస్తే ఇది అవుతారు, ఇదైతే ఇలా జాబ్ వస్తుంది అని మీకు అందరికీ ముందే చెప్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. నాకు స్టూడెంట్కి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు డిసైడ్ అవుతారు కదా ఏ ఫీల్డ్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పి. సో దట్ ఇక్కడ ఫ్యాకల్టీ అందరికీ కూడా హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ఇంకా ఎస్ఎల్ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ వంటి ఎస్ఎల్ కంపెనీ వారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కే జాబ్ ఓరియంటెడ్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ప్రొడ్యూస్ చేశారు. ఆ ప్రోగ్రాము నేను మా కాలేజీ కింద కరికులంలో తీసుకొని కోచింగ్ ఇస్తూ గత 2 సంవత్సరాల నుంచి దరిదాపుగా ఒక 20 మంది స్టూడెంట్స్ని జాబ్తో పాటు చదువు కూడా నేను పంపిస్తున్నాను. వీళ్ళకి కొంత స్టైఫండ్ ఇస్తూ గ్రాడ్యుయేషన్ యూఎస్ఏలో, తర్వాత మన ఇండియాలో ప్రముఖ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ చేసుకునే అవకాశం కూడా ఎస్ఎల్ వారు స్టైఫండ్ ఇస్తూ కల్పిస్తున్నారు. ఇటువంటి మంచి ప్రోగ్రాంకి సహకరించినటువంటి మా విద్యార్థులకు, మా సిబ్బందికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా కాలేజీకి ఈ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులను అభినందించడానికి వచ్చినటువంటి ఇస్రో సైంటిస్ట్ శ్రీ ప్రియాంక గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ సాక్షిగా అసత్యాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ప్రజాయాత్రలో భాగంగా తేలప్రోలు నుంచి బుర్రిపాలెం వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజాయాత్ర శనివారం రూరల్ మండలంలో కొనసాగింది. ఉదయం తెనాలి మండలం తేలప్రోలు గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందుకు సాగారు. తేలప్రోలు గ్రామం నుంచి ఐతనగర్ చెరువు, నేలపాడు మీదుగా మధ్యాహ్నం కొత్తపాలెం చేరుకున్నారు. భోజన విరామం అనంతరం సాయంత్రం 4:30 గంటలకు కొత్తపాలెం నుంచి బుర్రిపాలెం వరకు పాదయాత్ర నిర్వహించారు. రాత్రికి బుర్రిపాలెంలోనే బస చేశారు. ఈ సందర్భంగా దారి మధ్యలో ఆలపాటి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో 100 కిలోమీటర్ల శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రజాయాత్రలో కూడా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన పొత్తుతో ఏర్పడే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాబోతుంది మంచి కాలం. ప్రతి ఒక్కరి యొక్క జీవన విధానం మారిద్ది, జీవన ప్రమాణాలు మారుతాయి, మౌలిక వసతులు కల్పిస్తాం. అందుకే సూపర్ 6 ఏర్పాటు చేశాం. ఆడబిడ్డ నిధి, తల్లి వందనం, అదేవిధంగా నిరుద్యోగ భృతి, వ్యవసాయదారుడికి 20,000 రూపాయలు, కౌలుదారుడికి కూడా 20,000 రూపాయలు, గ్యాస్ కనెక్షన్లు 3 సిలిండర్లు ఇస్తూ ఉంటామని చెప్పి మీకు మనవి చేస్తాం. ఉచిత బస్ సౌకర్యం. అంతేకాదు ఏది అవసరమైతే ప్రజలకి ఏది అవసరమో ఆ అవసరం ద్వారా ప్రజల యొక్క అభివృద్ధిని సాధించడానికి ఏది మెరుగో దాన్ని అమలుపరచడానికే రాబోతుంది ఆ ప్రభుత్వం అని చెప్పి మీకు మన ప్రీతమ నాయకులు డెల్టా టైగర్, ముఖ్యంగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి 9వ రోజు ప్రజాపాదయాత్ర దిగ్విజయంగా జరుగుతుంది. గత 9 రోజులుగా మేమందరం కూడా వారితో ప్రత్యక్షంగా ఈ పాదయాత్రలో పాల్గొన్నాము. ఏ గ్రామం వెళ్ళినా, ఏ వాడ వెళ్ళినా, ఏ కాలనీ వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు ఈ పాదయాత్రకి. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో మున్సిపల్ సిబ్బందికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ అన్నారు. వార్డుల పర్యటనలో భాగంగా గంగానమ్మపేటలో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. స్థానిక గంగానమ్మపేటలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శనివారం పర్యటించారు. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా ఉదయం తిరుపతమ్మ తల్లి గుడి దగ్గర నుంచి స్థానిక నాయకులు, మున్సిపల్ సచివాలయ సిబ్బందితో కలిసి ఆమె పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు.
మురుగు కాల్వలు వ్యర్థాలతో నిండి ఉండడం చూసి వాటిని మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. కాల్వలపై ఉన్న బండలను తొలగించి పారిశుద్ధ్య పనులు చేయించారు. రమేష్, వార్డు కౌన్సిలర్లు గొడవర్తి సాయి హరేరాం, తోట రఘురాం, మల్లెబోయిన రాము, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్, నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ గుమ్మడి ప్రసాద్, ఆర్ఐ మోహన్ కృష్ణ, ఏఈ దీప్య తదితరులు పాల్గొన్నారు. 35, 36, 37 వార్డుల్లో గత 5 రోజులుగా పర్యటిస్తున్నాను. ఈ సిల్ట్ అనేది బాగా పేరుకుపోతాన ఈ వాటర్ అనేది ఇక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఆ సిల్ట్ దాదాపు 20 సంవత్సరాల నాడు తీపిచ్చారని ప్రజలు చెప్పడం జరిగింది. అది ఈ రోజున మేము దాన్ని తీయిస్తూ జరుగుతుంది. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని, అలానే ఈ కొబ్బరి బొండాలు, బాటిల్స్, కవర్స్ ఇలాంటి వేయకుండా మాకు సహకరిస్తారని, అలానే మా అధికారులు, మా సిబ్బంది అందరూ రావటం జరిగింది. ఈ రోజున ప్రతిరోజు నేను, మా సిబ్బంది, మా ఈ వార్డు కౌన్సిలర్లు గారు అందరూ వచ్చి ఈ ప్రజలకి ఇబ్బంది పడకూడదని ఒక గొప్ప ఉద్దేశంతో ఈ సిల్ట్ అని ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం. మా ఎమ్మెల్యే గారు కూడా ఇలా ఈ సిల్ట్ ప్రోగ్రాం పెట్టమని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేము ఈ సిల్ట్ అనేది తీస్తున్నాం. ప్రజలందరూ మాకు సహకరిస్తారని, అలానే రాబోయే రోజుల్లో కూడా సుందర తెనాల్లా తీర్చిదిద్దుతామని కోరుకుంటూ గత 4 రోజుల నుంచి 35, 36, 37 వార్డుల్లో కాలువల్లో సిల్ట్ తీపించడం కోసం మన చైర్పర్సన్ గారు, వారి సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉండి ఉదయం నుంచి 7 గంటల నుంచి 11 గంటల వరకు జేసీబీతో అవసరమైన చోట తీపిస్తూ మురుకాలన్నీ శుభ్రం చేపిస్తున్నారు. తొందర తెనాలుగా చేయడమే మా ఎమ్మెల్యే గారి ధ్యేయం. దీనిలో భాగంగా మా చైర్పర్సన్ గారు చాలా శ్రద్ధగా దగ్గరుండి చేపిస్తున్నారు. గత 3 రోజులుగా తెనాలి పట్టణంలో 35, 36, 37 వార్డులు మేడం గారి పరిశీలించి ఈ రోడ్లు సైడ్ కాలువలకు సంబంధించి సిల్ట్ తీసే కార్యక్రమం, గాజు సీసాలు మరియు సిమెంట్ గోతాలు, బండలు, పగిలిపోయిన బండలు మొత్తం కాలువలో పడి కాలువలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో మీరు చూశారు. మేడం గారు చర్య తీసుకున్న తర్వాత 35, 36, 37 వార్డుల్లో మొదటిసారి విజిట్ చేసి ఈ వార్డులకు సంబంధించిన కాలువలను సిల్ట్ తీసే కార్యక్రమం పెట్టడం మాకెంతో ఆనందంగా ఉంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు 75 అడుగుల భారీ జాతీయ జెండాను పట్టుకుని పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం పట్టణంలో తిరంగ యాత్ర నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ నాయకులు అవ్వారు శ్రీనివాసరావు యాత్రను ప్రారంభించారు. స్థానిక దేవీచౌక్ కూడలి వద్ద నుంచి యాత్ర ప్రారంభించి పట్టణ వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 75 అడుగుల భారీ జాతీయ జెండాతో విద్యార్థులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రదర్శన చేశారు. దేవీ చౌక్ వద్ద నుంచి గాంధీ చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు తిరంగ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ విభాగ్ ప్రముఖ్ రఘు, జిల్లా కన్వీనర్ హరికృష్ణ తదితరులు మాట్లాడుతూ 74వ గణతంత్ర వారోత్సవాల్లో భాగంగా నేటి నుంచి 26వ తేదీ వరకు తిరంగ యాత్ర జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ నన్నపనేని సునీల్, మారుతీరాం, ఆర్ఎస్ఎస్ నాయకులు మారుతీరాం, లోహిత్, వినయ్, సాయిరాం, సాయి దీపక్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. సో మనకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా జనవరి 20 నుంచి 26 దాకా విభాగ్లో మొత్తం 30 సెంటర్లో ఈ త్రిరంగ యాత్రలు నిర్వహించడం జరుగుతుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో కూడా 74th రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. తర్వాత 75th ఆ రిపబ్లిక్ డే కూడా అమృతోత్సవాల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ఆ సందర్భంలో ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం, సో దేశ అభివృద్ధిలోను, దేశ నిర్మాణంలోను, పునర్నిర్మాణంలోను వీళ్ళ పాత్రను పెంపొందించడం కోసం ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా ఏబీవీపీ విభాగ్ అనుకోవటం జరుగుతుంది. ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 30 సెంటర్లో 20 నుంచి బిగిన్ అవటం జరిగింది. దానిలో భాగంగానే మన తెనాలి శాఖ నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు 75 మీటర్ల పొడవునటువంటి తిరంగ యాత్ర జరుగుతుంది. వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. అలాగే మా స్టూడెంట్స్ కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు అది ఏబీవీపీ గుంటూరు జిల్లా కన్వీనర్. ఏదైతే ఉందో మన ఈ 26th రిపబ్లిక్ డే సందర్భంగా మన వివేకానంద స్ఫూర్తుల్ని, వివేకానంద ఆశయాలతో యువకుల్లో ఇంకా ఉత్సాహం పెంచడం కోసం ఈ తిరంగ యాత్ర జరుగుతుంది.
ప్రజా సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను తిప్పికొట్టాలని సూచించారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం శనివారం ఉదయం నిర్వహించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని అమరావతి, ప్రత్యేక హోదా కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నో పోరాటాలు చేస్తుందని అన్నారు. అవి సాధించుకునేంత వరకు అలుపెరగని పోరాటాలు కొనసాగిస్తుందని తెలియజేశారు. వార్డుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నరేంద్ర మోడీ అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరుతో ప్రజల్ని మాయ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలందరూ ఇలాంటి మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల పట్ల నిరంతర ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, నాయకులు కనపర్తి మెనాహర్, సీనియర్ నాయకులు బొల్లిమంత కృష్ణ మాస్టర్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్, తెనాలి శాఖ కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఏఐవైఎఫ్ తెనాలి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు బిల్లా రాజేష్, కుంభ రవితేజ, ఏఐఎస్ఎఫ్ నాయకులు శివ, శేఖర్, నరేంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మంటల్లో ప్రజల ఆర్థిక స్థితిగతులు మాడిపోతూ ఉన్నాయి. ఇవాళ కరెంటు బిల్లులు కానీ, నిత్యావసర సరుకుల ధరలు కానీ, అలాగే ఆస్తి పన్ను కానీ అన్నీ పెరిగిపోయి ఇవాళ కొందామంటే కరువైపోయే, అమ్ముదామంటే అడువైపోయే అనే పద్ధతుల్లో దేశంలో, రాష్ట్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో కార్పొరేట్లు అంటే దేశంలో ఒక 20 మంది గుత్త పెట్టుబడిదారులు రోజు రోజుకి వాళ్ళ ఆస్తులు ఆకాశ హార్మయాలు తాగుతూ ఉన్నాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ యొక్క స్థితిగతులు అధపాతాళానికి అణగదొక్కబడతా ఉన్నాయి. అందువల్ల రాబోయే ఎన్నికల్లో సిపిఐ నరేంద్ర మోడీ ఆయనకి అంటగాగేటటువంటి రాజకీయ పార్టీల్ని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. దానికి సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని తెలియజేస్తూ ఉన్నాం. కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు మేడిబోయిన గంగా యాదవ్ అన్నారు. కులగణన ద్వారా అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ కాంప్లెక్స్ లోని సంఘ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడిబోయిన గంగా యాదవ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు. కులగణన ప్రారంభించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కులగణన ద్వారా అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని అన్నారు. ఫిబ్రవరి వరకు పొడిగించడంతో పాటు ఈ కార్యక్రమం చిత్తశుద్ధితో నిర్వహించాలని కోరారు. సమావేశంలో బీసీ నాయకులు కందుల సాంబశివరావు గౌడ్, మల్లంపల్లి భీష్మ పాములు, నల్లగొర్ల గంగాదేవి, కందుల వేణువర్ధన్, కాటేపల్లి శ్రీను, షేక్ నసూరుద్దీన్, మేకల శ్రీనివాసరావు, నూకల రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. కులజనన విషయంలో అందరికీ సమాన న్యాయం జరగాలని, ఈ విధంగా ఫస్ట్ ఇండియాలో బీహార్ ప్రభుత్వం చేశారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది తొందరగా అనేది కాకుండా దీన్ని మేము చెప్పింది పనిలో ఉంచుకొని మీరు ఈ నెల 28వ తారీఖు దాకా టైం ఇచ్చారు కాబట్టి ఆ టైం సరిపోదు కాబట్టి ఫిబ్రవరి నెలలో దాకా మీరు దీన్ని పెంచాలని చెప్పేసి మా నవచైతన్య తరపున మేము దీన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మీకు మనస్ఫూర్తిగా మా బీసీలందరం కలిసి, అలాగే అన్ని కులాలందరం కలిసి మీకు చాలా రుణపడి ఉంటామని చెప్పేసి దీన్ని ఆవేశంగా కాకుండా
ఆలోచించి మీరు ఈ విషయాన్ని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జనగణమన నిర్ణయం తీసుకోవడం హర్షించదగింది. దీన్ని ఎంతో చిత్తశుద్ధితో చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని ఎంతో బాధ్యతగా తీసుకోవాలని ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అతి ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం హర్షించదగిన విషయం అని చెప్పి మాత్రం కోరుతున్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర శనివారం సాయంత్రంతో 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. బుర్రిపాలెంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజాయాత్ర శనివారం సాయంత్రం బుర్రిపాలెం గ్రామానికి చేరుకోగా అక్కడితో 100 కిలోమీటర్లు పూర్తయింది. ఉదయం తేలప్రోలు గ్రామం నుంచి యాత్ర ప్రారంభించి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా సాయంత్రానికి బుర్రిపాలెం చేరుకున్నారు. అక్కడ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్తో కలిసి గ్రామంలో పర్యటించారు. పలుచోట్ల ఎన్టీఆర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో 100 కిలోమీటర్ల శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. బుల్లిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి అక్కడే టీడీపీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ వర్గాన్ని కూడా పట్టించుకోకుండా, రైతుల్ని, మహిళల్ని, యువతని ఏ వర్గాన్ని కూడా పట్టించుకోకుండా అనేక రకాలైనటువంటి బాధుడు కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి ఛార్జీలు పెంచేసి, రెండో పక్కన విపరీతంగా లూటీ చేసి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి 1,00,000 కోట్ల రూపాయలు కేవలం కల్తీ మద్యంలో దోచేశాడు. విపరీతంగా దోపిడీ చేసి రాష్ట్రం నెత్తిన 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని ఇవాళ రాష్ట్ర ఖజానాపై ఉంచినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ మారాలంటే మళ్ళీ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. తెలుగుదేశం, జనసేన కూటమికి భారీ విజయాన్ని చేకూర్చాలి. అన్ని వర్గాలకి మంచి జరగాలంటే తిరిగి టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఏ రకమైనటువంటి మచ్చలేనటువంటి పాలన చేసి పారదర్శకంతో మీ అందరినీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి అంశాలని ఒక్కసారి ఆలోచించండమ్మా. ఉచిత ఇసుక ఇస్తే దాని మీద కేసేసిన వాళ్ళు, మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతగా మళ్ళా మీ దగ్గరికి ఓటు కోసం వచ్చేటప్పుడు మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం మీద మన మీద కేసు పెట్టినటువంటి ఆలు లేదు, చూడు లేదంట. కొడుకు పేరు సోమలింగన్ అన్నట్టుగా అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు ఉందా, ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందా లేదో తెలియదు, కానీ దాని మీద కూడా కేసు పెట్టి ఈయన్ని జైల్లో వేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క కేసులో ఏమీ లేకుండా, ఆరోపణలు లేకుండా, రుజువులు లేకుండా, సాక్ష్యాలు లేకుండా ఈ రోజున వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడేలాగా చేసేలాగా, వీళ్ళకి అన్ని రుజువులు ఉండి 43,000 కోట్లు దోచుకున్నటువంటి వీళ్ళు దొంగలైతే, వీళ్ళ మీద కొనసాగే ముఖ్యమంత్రి అయితే వీళ్ళకి ఏ రకమైన శిక్ష పడాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంగన్వాడీల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించడంతో పాటు షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు తెనాలి ప్రాజెక్ట్ కమిటీ నేతృత్వంలో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ సమీపంలోని మహాగణపతి విగ్రహం వద్ద కొనసాగుతున్న గిరి దీక్ష శనివారం 40వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి, జ్యోతి విజయలక్ష్మి, రాధాకుమారి, లావణ్య, హసీనా బేగం, నాగమణి, శాంత జానకి, రాధిక, శాంతకుమారి, పుష్ప, రజియా బేగం, పద్మా, సుఫియా తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలీ, కేబీ ప్రసాద్ పర్యవేక్షణ చేశారు. మా నిరవధిక సమ్మె ప్రారంభించి ఈ రోజుకి 40 రోజులు వచ్చింది. అయితే నిన్నటి నుండి
ఎస్మా ప్రయోగించారు, దానికి ఎవరం అదరలేదు. తర్వాత జీవో నెంబర్ 2ని తీసుకొచ్చారు, దానికి బెదరలేదు. అలాగే తర్వాత షోకాజ్ నోటీసులు ఇచ్చారు, దానికి కూడా ఎవరు బెదరక అందరూ 90% అంగన్వాడీ వర్కర్లు అందరూ కలిసి షోకాజ్ నోటీసులకి సమాధానాలు ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎలా లొంగ తీసుకోవాలా వీళ్ళని చెప్పి సిడిపోలకి సూపర్వైజర్లకి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో అబద్ధ ప్రచారాలు చేయించి వాళ్ళు జాయిన్ అయ్యారు, వీళ్ళు జాయిన్ అయ్యారు అని చెప్పి పక్కన వాళ్ళు జాయిన్ అయ్యారు, మీరెందుకు జాయిన్ అవ్వరు అని చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టి జాయిన్ చేసే విధంగా చూస్తుంది. అట్లా జాయిన్ చేసిన మా వాళ్ళు ఎవరు అదరండి, ఎవరు బెదరు, ఎవరు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా లేరు. ఇలా జాయిన్ చేసుకోవడానికి అబద్ధ ప్రచారాలు చేస్తున్నందుకు గాను ఈరోజు మేము సిడిపి కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి వచ్చాము. వారి సమస్య పెద్ద సమస్య ఏం కాదు, ప్రభుత్వం పరిష్కారం చేయదలుచుకుంటే. వాళ్ళు అదనంగా అడుగుతుంది కూడా ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారు మీరు పాదయాత్ర అప్పుడు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నారు తప్ప అంతకంటే పెద్దగా గొంతెమ్మ కోరికలు కూడా లేవు. ఆ ఒక్కడే అడక్కున్నట్టుగా ఆ విషయం చెప్పకుండా, దాని గురించి మాట్లాడకుండా, సుప్రీంకోర్టు ఇచ్చిన జీవోలు అమలు చేస్తామనే విషయం కూడా మాట్లాడకుండా రకరకాల జిమిక్స్లు చేసి రకరకాల విన్యాసాలు వేసి 6 సార్లు చర్చల్లో కూడా చర్చల పేరు మీద పిలవడం, మాట్లాడడం, పంపించడం తప్ప వేరే పని చేయలేదు. దీనికి నిరసనగా రకరకాల ఆందోళన కార్యక్రమాల తర్వాత ఈరోజు రాష్ట్ర కేంద్రం విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరవధిక నిరాహార దీక్ష అంటే ప్రాణాలు తెగించి చేయడం అన్నమాట. చేసినా కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు కదలిక లేదు కనుక ప్రభుత్వం వెంటనే కదలాలి. అంతేకాదు పట్టణంలోని జేఎంజే మహిళా కళాశాలలో సౌత్ ఇండియా సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు 2వ రోజు అట్టహాసంగా సాగాయి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నేతృత్వంలో స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు 2వ రోజు శనివారం జరిగాయి. ఉదయం నుంచి జరిగిన పోటీల్లో లిఫ్టర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సౌత్ ఇండియా సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జరుగుతున్న పోటీలను సాయంత్రం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని తిలకించారు. ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది ప్రభాకర్, సెక్రటరీ ఎస్ సూర్యనారాయణ, అసోసియేషన్ సౌత్ జోన్ సెక్రటరీ సకాల కోటేశ్వరరావు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. వివిధ కేటగిరీల్లో పాల్గొని పతకాలు సాధించిన లిఫ్టర్లను ఆలపాటి అభినందించారు. వారికి మెడల్స్ను అందజేశారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన పోటీలు ఆదివారం వరకు జరగనున్నాయి. క్రీడాకారులకు ఆలపాటి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కరణం వెంకటేశ్వరరావు, సూర్యదేవర వెంకట్రావు, నాగం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి 6 రాష్ట్రాల నుంచి సబ్ జూనియర్స్, జూనియర్స్, మెన్ అండ్ ఉమెన్, సీనియర్స్ పవర్ వెయిట్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ని ఇక్కడ కండక్ట్ చేయటం, అన్ని స్థాయిల్లో కూడా అంతమంది దాదాపు 350 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయటం. మరి ఈ ప్రాంతంలో పవర్ లిఫ్టింగ్కి ఉన్న ప్రాధాన్యత, ఆదరణ చాలా ఎక్కువ అని చెప్పాల్సిన అవసరం ఉంది. నేషనల్, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ప్రైజెస్ని ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళే సాధించిన మూలంగా ఇక్కడ ఈ స్పోర్ట్స్కి ఇంత ఆదరణ రావడం కూడా జరిగిందని చెప్పి ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ని కండక్ట్ చేసిన వీళ్ళందరికీ కూడా శిరీష, అదే వారి టీంకి నా ప్రత్యేకమైనటువంటి అభిమానం తెలియజేసుకుంటూ సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 32 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గరుడ వాహనంపై ఉత్సవ మూర్తుల ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక రామలింగేశ్వరపేటలోని సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 32వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శని, ఆదివారాల్లో 2 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం నుంచి గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. బోసురోడ్డులోని సాయిబాబా మందిరం వద్ద నుంచి ఊరేగింపు ఉత్సవం ప్రారంభమైంది. ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కొలువు తీర్చి భక్తుల ప్రార్థనల మధ్య పురవీధుల్లో ఊరేగింపు సాగింది. బుర్రిపాలెం రోడ్డులోని టీజీకే కళ్యాణ మండపం వరకు ఊరేగింపు వైభవంగా జరిగింది. అనంతరం రాత్రి పుష్పధామం నిర్వహించగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివారం ఉదయం నుంచి కళ్యాణ మండపంలో సాయి సచ్చరిత్ర పారాయణం, శ్రీ షిరిడి సాయిబాబా కథ, నృత్య గీతిక, పుష్పధామంలో బాబాకు మధ్యాహ్న హారతి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమాలను కన్వీనర్ విఎస్ నాగభూషణ్ రెడ్డి పర్యవేక్షించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ సాయినాథుని సత్సంగ కేంద్రం 1992 జనవరి 12వ తారీఖున స్థాపించబడింది. ఇది 32వ వార్షికోత్సవం. అప్పటి నుంచి నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం జనవరిలో ఈ కార్యక్రమం వైభవంగా జరుపుకుంటున్నాము. తర్వాత ఇది శరత్ బాబూజీ గారు స్వయంగా ఈ యొక్క ఉత్సవమూర్తుల్ని ఈ సత్సంగ కేంద్రానికి ఆయన స్వయంగా మాకు అందజేశారు. అప్పటి నుంచి ఇది మేము ప్రతి ఆదివారము కూడా పారాయణం తర్వాత సత్సంగం చేసుకుంటూ పారాయణం చేసుకుంటూ. దుగ్గిరాలలో శుభం మహేశ్వరి శీతల గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంతో నష్టపోయిన రైతుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంటుందని ఆప్కో చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి తెలిపారు. దుగ్గిరాల చెన్నకేశవనగర్ సమీపంలో ఉన్న శుభం మహేశ్వర శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుభం మహేశ్వర శీతల గిడ్డంగిని శనివారం ఉదయం ఆప్కో చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పరిశీలించారు. శుభం మహేశ్వర శీతల గిడ్డంగిలో నిల్వ ఉన్న 1,20,000 పసుపు బస్తాలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోతున్నాయని, సంఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే ఆధునిక ఫైర్ ఇంజిన్లను ప్రభుత్వం పంపించడం జరిగిందని, అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంతో రైతులకు జరిగిన నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడి రైతులకు న్యాయం చేస్తుందని ఆప్కో చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పేర్కొన్నారు. అలాగే శుభం మహేశ్వర శీతల గిడ్డంగి లోపల 1000 లీటర్ల అమ్మోనియం నైట్రేట్ ట్యాంకర్ ఉందని, దానివల్ల ఎలాంటి ప్రమాదం జరగదని, ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో 11 మంది గాయపడ్డారని, గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. శుభం మహేశ్వర కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన పసుపు బస్తాలు కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులకు ఎవరూ సరైన సమాచారాన్ని ఇవ్వడం లేదని పలువురు రైతులు వాపోయారు. సంఘటన స్థలంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. శుభం మహేశ్వరి ఇక్కడ మనకి నిన్న ఈవినింగ్ ఫైర్ స్టార్ట్ అయింది. ఇందులో సుమారు 1,20,000 పసుపు బస్తాలు ఉన్నాయి, టర్మరిక్. దానివల్ల స్టాకింగ్ ఒకటి కాలి కింద పడుతూ ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్గా అలర్ట్ అయ్యారు. ఇంకా ఆల్మోస్ట్ ఇది కంట్రోల్కి వచ్చింది. ప్రజలకి, గ్రామంలో ఉండే వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే దగ్గర 200 to 250 మీటర్స్ డిస్టెన్స్లో ఇది ఉంది హౌసెస్కి. మ్యాక్సిమం మరొక బై ఈవినింగ్ అయితే ఫుల్ మొత్తం ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చేసింది. మనకి ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి. 2 వేస్ కూడా లేకపోవడం వల్ల, పూర్తిగా టర్మరిక్తో నిండడం వల్ల మనకి ఫైర్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో పైనుంచి మనము ఆ వాటర్ పంప్ చేసి మనము ఫైర్ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. తర్వాత ప్రజలు భయపడినట్టు ఈ అమ్మోనియా లీకేజ్ అటువంటిది ఏమీ లేదు. అటువైపు చూడడం జరిగింది. ఒక 1000 లీటర్స్ అమ్మోనియా ట్యాంక్ లో ప్రెజర్తో ఉంది. అటువైపు ఫైర్ కూడా లేదు, పూర్తి సేఫ్గా ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ మొత్తం చెక్ చేసుకున్నారు. కాబట్టి దుగ్గిరాల వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఈ స్టాక్స్ అన్నవి పడడం వల్ల, ఒకేసారి ఫైర్ దగ్గరికి రావడం వల్ల మన ఫైర్ డిపార్ట్మెంటు, ఇక్కడ ఈ ఓనర్ అండ్ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి చిన్న గాయాలైనాయి. వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ నుంచి పూర్తి మెడికల్ సపోర్ట్, ఇంకా అదర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది గాయపడ్డారు? మాకున్న సమాచారం మేరకు 4. అందులో మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 4 ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ ఒక 5 ఉన్నారు. వీళ్ళు కాకుండా 6 ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం 11 మెంబర్స్ ఉన్నారు. డిఫరెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ అయి ఉన్నారు. టీమ్స్ని పంపించడం జరిగింది. పూర్తి సపోర్ట్ వారికి ఇవ్వడం జరిగింది. రాత్రి కోల్డ్ స్టోరేజ్ రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం, దాదాపుగా ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉన్న 1,00,000 పైన పసుపు బస్తాలన్నీ దుగ్గిరాల మండలం, అదేవిధంగా మన జిల్లాలో వివిధ మండలాలకు చెందిన రైతాంగాన్ని, ఇతర జిల్లాలలో, రాష్ట్రంలో ఉన్న ఇతర జిల్లాల రైతులకు సంబంధించిన దాదాపు 1,20,000 బస్తాలు పసుపు కొమ్ములు పూర్తిగా దాదాపుగా ఇప్పటికి జరిగిన పరిణామాలు, ఇప్పుడు చూస్తున్న పరిణామాలన్నీ కూడా అధికారులు చెప్పింది కూడా దాదాపుగా సంపూర్ణంగా అన్నీ కాలిపోతున్నాయి. అవి రక్షించడానికి, కొన్ని కాపాడటానికి కూడా అవకాశం లేకుండా పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పరంగా అన్ని ఏర్పాట్లని ప్రభుత్వం చేయటం జరిగింది.
ఫైర్ ఇంజన్లు కానీ దాంట్లో కూడా ఆధునికమైన ఫైర్ ఇంజన్. ఎందుకంటే కింద నుంచి ఆర్పే సిస్టమ్ కాదు ఇది, పైనుంచి ఆర్పే పెద్ద ఫైర్ ఇంజన్ ఈ రాష్ట్రంలో 2 ఉన్నాయి, ఒకటి వైజాగ్ ఒకటి విజయవాడ. దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. వీలున్నంత వరకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి లేదా నష్టం తక్కువ జరిగేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు అధికారులు. ఇప్పుడు జేసీ మేడం గారు వచ్చారు, అదే ఫైర్ ఇంజన్ ఐజీ గారు వచ్చారు. అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉండి నివారణ తగ్గించడానికి, రైతాంగానికి నష్టాన్ని తగ్గించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. అంగన్వాడీల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ కోరారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని అన్నారు. అమృతలూరులోని స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి వేదిక వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో ఇటీవల మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తలు శాంతకుమారి, సౌభాగ్యలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి అంగన్వాడీలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, సిపిఎం నాయకులు బొనిగాల అగస్టిన్ తదితరులు మాట్లాడుతూ కొద్దిపాటి గౌరవ వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం సరికాదన్నారు. అంగన్వాడీ కార్యకర్తల కనీస వేతనం పెంపు వంటి న్యాయమైన వారి డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అమృతలూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్తల అధ్యక్షురాలు ఎం రత్నకుమారి, నాయకురాలు ఎస్ సుజాత, బి బసవమ్మ, వీరగంధం శ్రీనివాసరావు, మల్లంపాడి వెంకటేశ్వరరావు, మల్లె శ్రీనివాసరావు, నార్ల చిన్నపిచ్చయ్య, లంకే వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మరి సలహాదారులని కొన్ని లక్షలు మరి మనం నిధులు ఇవ్వడం జరుగుతుంది. మరి వీళ్ళు అడుగుతుంది ఏదో 2-3 వేల రూపాయలు వేతనం పెంచమని. వాస్తవంగా వాళ్ళకి ఇచ్చేది 11,500. మరి ఇవాళ 500 రూపాయలు లేదే మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసేవాళ్ళు లేరు. మరి ఆ లెక్కనేసుకున్నా కూడా చాలా తక్కువ. ఈ కాకుండా వాళ్ళకి అనేకమైన ఈరోజు సమ్మె మేము 40వ రోజు కొనసాగుతుంది. ఈ సమ్మెలో భాగంగా మా అంగన్వాడీ వర్కర్స్ 2 దుర్మరణం పాలైపోయారు ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే హామీలకి భయపడి హార్ట్ స్ట్రోక్తో ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మరొకరు సమ్మెలో పాల్గొని చనిపోయారు. వాళ్ళకి నివాళులు అర్పిస్తూ మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. ఇలాంటి ప్రమాద స్థితిలో కూడా ఎవరూ రాకుండా మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాము. ఈ మందు వైఖరిని వదలాలని చెప్పేసి మేము పట్టుదలతో ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి కూడా దుగ్గిరాల పాతలాకుల వద్ద తెనాలి విజయవాడ ప్రధాన రహదారిపై అంగన్వాడీలు శనివారం రాస్తారోకో నిర్వహించారు. దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె శనివారానికి 40వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నుంచి పాతలాకుల వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాతలాకుల వద్ద తెనాలి విజయవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు చేస్తున్న సమ్మె, నిరవధిక నిరాహార దీక్షలు, రిలే దీక్షలు, వారి పోరాటానికి మద్దతుగా దుగ్గిరాల సిఐటియు నాయకులు జట్టి బాలరాజు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాంపస్ రిక్రూట్మెంట్ లో మరోసారి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల హవా. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ లో ఉద్యోగాలకు ఏకంగా 144 మంది ఎంపిక. దూరదృష్టి, ప్రణాళికాబద్ధమైన శిక్షణతోనే విజయాలన్న ఎమ్మెల్యే శివకుమార్. అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరుతో ప్రధాని మోడీ ప్రజల్ని మాయ చేస్తున్నారు. బీజేపీ మత రాజకీయాలను తిప్పికొట్టాలన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ ఉన్నత లక్ష్యాలు సాధించాలి. కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి జయశ్రీ సీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.